ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకున్న అంశమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన వారంలో మనము కొన్ని విషయాలు ఈ యొక్క లేఖన భాగంలో పరిశీలన చేశాము. 203వ పేజీ పాత నిబంధన గ్రంథంలో 6వ అధ్యాయము 16వ వచనం 24 వచనములున్న సారాంశంలో గిద్యోను కొరకు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మరి రెండు విషయాలు మనము ఆలోచన చేశాం. గిద్యోను ఉన్న పరిస్థితులు, రెండవదిగా గిద్యోనుకు దేవుడిచ్చిన పిలుపును మనం ఆలోచన చేశాం. ఆయన ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, ఆయన పేదరికంలో ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గానుగు చాటున అంటే హింస పరిస్థితుల్లో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మూడవదిగా శక్తి లేని స్థితి, పవర్లెస్. అటువంటి పరిస్థితుల్లో గిద్యోను ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపు ఆయనకు అందించాడు కదండి. ఏమని పిలుచుకున్నాడంటే, ఏమని ఆ పిలుపు అందించాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి ఒక మంచి అద్భుతమైన వాగ్దానముతో మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడాడు. దేవుడు తోడు మనకుంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో మనం విన్నాం. శ్రమ నుంచి విడిపిస్తాడని, వర్ధిల్ల చేస్తాడని, విజయాన్ని అనుగ్రహిస్తాడని కదండి. అలాగే దేవుని ప్రజలను గొప్ప చేస్తాడని విషయాలు మనము ఆలోచన చేస్తాం. తర్వాత ఆయన అవగాహనతో వచ్చాడు. పిలుపు ఒకటే కాదు కానీ అవగాహనతో కూడా దేవుడు గిద్యోను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గిద్యోను నేత్రములతో చూస్తున్నప్పుడు ఆయన పరిస్థితులు బాగోలేదు. ఆయన బలహీనుడిగా ఉన్నాడు, హింసలో ఉన్నాడు, శక్తి లేనివాడుగా కనిపించాడు. కానీ మనం చదివిన యొక్క 12వ వచనంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏమన్నాడండి, పరాక్రమం గల బలాఢ్యుడా అనేటువంటి ఒక మాటతో, ఒక మంచి అవగాహనతో దేవుడు గిద్యోనును దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది కూడా నేను బలహీనుణ్ణి, నేను ఇటువంటి వాడిని, నాకు ఇది లేదు, నాకు జ్ఞానం లేదు అని అనేక విషయాల్లో మనమే తగ్గించేసుకొని కృంగిపోయి కుమిలిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు. వారు పాపం చేసిన ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, శిక్షను పంపిస్తూ ఉన్నాడు. అలాగే శిక్ష పంపించినప్పుడల్లా వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారి కొరకు ఒక రక్షకుని కూడా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులోనే ఈ గిద్యోను అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని తన ప్రజల విమోచన కొరకై ఈయన ఒక రక్షకుడిగా ఎన్నుకున్నాడు. ఈరోజు మనమందరమును కూడా ఆయనకు ఉపయోగకరమైన పాత్రలమే. మనమందరమును కూడా ఆయనను పని చేయడానికి ఈ భూమి మీద మనం ఏర్పాటు చేయబడినటువంటి సాధనములు అన్న సత్యాన్ని మీరు నేను కూడా గ్రహించవలసిన వారిగా ఉన్నాం. ఆనాడు గిద్యోను ఒక్కడే కాదండి ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు, దేవుని ప్రజలను రక్షించవలసిన బాధ్యతను దేవుడు మన పైన పెట్టి ఉన్నాడు. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. రండి, అయితే మూడవ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. మూడవ అంశం ఏమిటయ్యానంటే, గిద్యోనుకు వచ్చిన ప్రశ్నలు. గిద్యోనుకు వచ్చిన ప్రశ్నలు మనము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి 3 వచనాల సారాంశంలో ఏముందయ్యానంటే, గిద్యోనుకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ప్రియమైన దేవుని సంగమా, ప్రశ్నించేవారు యోగ్యులు. ప్రశ్నించేవారు ఎవరు చెప్పండి? యోగ్యులు. నీవు ప్రశ్నించలేని స్థితిలో ఉంటే నీవు పాడైపోయావని అర్థం. నువ్వు ప్రశ్నించడం లేదంటే నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నావని అర్థము కాదు. నువ్వు ప్రశ్నించలేకపోవడం వల్ల ఏమర్థమవుతున్నాయి అనంటే, నీకు దేవుని వాక్యము తెలియదని అర్థమవుతుంది. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీవు వినడం లేదని అర్థమవుతుంది. అయితే ప్రశ్నించేవారు యోగ్యులు. ఎవరు ప్రశ్నిస్తారు అంటే, ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళే ప్రశ్నిస్తారు. ఎవరు పడితే వారు ప్రశ్నించరు. ఎందుకు ప్రశ్నలు రావు వాళ్ళకి. ఎవరు ప్రశ్నిస్తారండి? ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు మాత్రమే ప్రశ్నలు ఏం చేస్తారు, వేస్తారు. కాబట్టి నీవు ఆలోచించవు కాబట్టి ప్రశ్నలు వేయవు, ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వే వేస్తావు, ప్రశ్నలు వేస్తావు. ఇంత చెప్పావు కాదు ప్రభువా, అసలు నా పరిస్థితి, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, నా ప్రజల పరిస్థితులు, ఇవన్నీ కూడా గిద్యోను మైండ్లో మెదులుతున్నాయి. కాబట్టి ఆయనకి ఏమొచ్చాయి చెప్పండి? ఏమొచ్చింది? ప్రశ్న వచ్చింది. మనకు వచ్చాయా ప్రశ్నలు? మనకు వచ్చే ప్రశ్నలు అంటే
ఒకటే, ఎప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడండి అయ్యగారు? ఎప్పుడు మాకు సహాయం చేస్తాడండి అయ్యగారు? ఎప్పుడు మూటలు పరలోకం నుంచి గిబికి మాకు తోసేస్తాడు అయ్యగారండి? ఇవే మన ప్రశ్నలు. కానీ గిద్యోనుకు వచ్చిన ప్రశ్నలు చూడండి. 13వ వచనాన్ని చదవండి, 6వ అధ్యాయము. గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైండిన ఎడల. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎలాంటి ప్రశ్న వేసాడు చూశారండి? యెహోవా మాకు తోడైండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించను? ఈ ప్రశ్న మనకేమో నేర్పిస్తుందంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రశ్న. నిజముగా నీవు మాకు తోడై ఉంటే, ఈరోజు మనం మాత్రం ఏమంటారు? ఈ ప్రశ్న మనము తెలియక వేసేస్తాం ప్రశ్నలు. కానీ గిద్యోనికి తెలిసి అడుగుతున్నాడు ఈ ప్రశ్న. నిజముగా నీవు మాకు తోడై ఉంటే, నీ సన్నిధి మాకుంటే, నీ ప్రసన్నత మాకుంటే, నీ సహాయమే మాకుంటే, ఏమనండి ఆయన అక్కడ? ఇదంతయు మాకేలా సంభవించను? ఈరోజు చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రైస్తవులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, వేసేటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మీరు అడుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను వినిన సంగతులు ఎప్పుడు నేను మాట్లాడతాను. మాకే ఎందుకండి పరీక్షలు, మాకే ఎందుకండి శ్రమలు, మాకే ఎందుకండి నిందలు? అమ్మ, నిన్ను పరీక్షించేంత ఓపిక దేవుడికి లేదులే. నిన్ను పరీక్షిస్తే దేవునికి అవమానం, నన్ను పరీక్షిస్తే ఎవరికి అవమానం? ఎందుకు అవమానం చెప్పండి? మనం పరీక్షలో నిలబడగలమా? యోబు గారు నిలబడ్డారు. మరి ఆ స్థాయికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు ప్రశ్నిస్తావు కదా, నాకే ఎందుకు శ్రమలని? ఏ దేవుడు తోడై ఉంటే శ్రమలు రాకూడదా? దేవుడి సన్నిధి నీతో ఉంటే శ్రమలు రాకూడదా? అరే దేవుడు ఎందుకు ఈ శ్రమలకు అనుమతించాడో, దీనివల్ల నాకు ఏదో అయినా నేర్పించబోతున్నాడు, ఏదో ప్రయోజనం ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడో నాకు తెలిసి, నాకు అనిపిస్తుంది. మీరు ఏమంటే అనుకోండి, కానీ యోబు తప్ప మల్లాటులు దేవుడు పరీక్షించని నేను అనుకుంటాను. ఎందుకంటే నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాను, ప్రభువా యోబు గారు అంత విశ్వాసం అయితే నాకు లేదు. నిజంగా చెప్తున్నా, ఒప్పుకుంటున్నాను నేను. మరి మీకుంటే దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందుకే పరీక్షిస్తున్నారేమో. నిలబడుతున్నారా? మీరు పరీక్షించినప్పుడు మీరు వాక్యంలోనే నిలబడుతున్నారా, లేకపోతే పోగులు కట్టించుకోవడానికి వెళ్తున్నారా? నిజంగా దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు వాక్యంలో నిలబడుతున్నారా, జ్యోతిష్యం దగ్గరికి పరిగెడుతున్నారా? ఆడు దగ్గరికి పరిగెడుతున్నాగా. మరి పరీక్ష అనుకుంటే ఎలా కుదురుతుంది? నిజంగా దేవుడిని పరీక్షిస్తే నీకు కలిగిన శ్రమకు, నీకు కలిగిన ఆపదకు ఆయన జవాబును పక్కన పెట్టే, రిజల్ట్ని పక్కన పెట్టే దేవుడు పరీక్షిస్తాడు. కానీ రిజల్ట్ పక్కన పెట్టకుండా దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా పరీక్షించాడు. యోబుని పరీక్షించాడు, వెంటనే రిజల్ట్ ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదండి? మరి ఎందుకు నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు? అరే ఇది నా తప్పిదమని అనుకోవచ్చు కదా. దేవుని సన్నిధి మీదే ప్రశ్నించే స్థాయి మందే కదండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఉన్నాడు కనుకే నిన్ను పరీక్షిస్తాడనుకున్నావు అనుకోవాలా. ప్రభువా నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను నీవు పరీక్షిస్తున్నావు అనుకో. ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడగొద్దు. ఎందుకు మాకు ఈ శ్రమలను అడగొద్దు. నువ్వు వాటి గుండా ప్రయాణం చేయి. ఆ ఒడిదొరుకులకుండా నువ్వు ప్రయాణం వచ్చాయి. ఏమో దేవుడు ఏదో ప్రయోజనాన్ని దాచాడు, ఏదో మంచి సత్ఫలితాన్ని ఉంచాడు, ఏదో ఫలములు నీ కొరకు దాచి ఉంచాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడిని పరీక్షిస్తున్నాడు అనుకో. ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడగొద్దు. ఎందుకు మాకు ఈ శ్రమలను అడగొద్దు. ఎందుకు ఈ రోగాలను అడగొద్దు. ఎందుకు ఇబ్బందులను అడగొద్దు. ఒకవేళ దేవుడే పరీక్షిస్తున్నాడు అనుకుంటే నీకు తెలుసు కదా. నిన్ను పరీక్షించినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నీకు అనిపిస్తే, నీకు అర్థమైనప్పుడు దేవుడు పరీక్షిస్తే దేవుడే పరిష్కరిస్తాడు. పరీక్షించిన వాడు పరిష్కరించడా? శ్రమ పెట్టిన వాడు శ్రమను తొలగించడా? మరి ఇంకెందుకు నువ్వు ఒక్క ప్రశ్నలు వేసేస్తావు? నిజంగా నీ సన్నిధి మాకు తోడై ఉంటే. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రశ్న వేశాడని గిద్యోను ఏమీ బలహీనుడు కాదండి. మీరు బలహీనుడని మీరు అనుకోవద్దు. గిద్యోనికి అన్నీ కూడా తెలుసు. ఎందుకు తెలుసు అని మీకు జ్ఞాపకం చేస్తాను. 12 మంది శిష్యులు కూడా దోణిలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? తుఫాను రాలేదండి? వచ్చిందా లేదా? అప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అదే దోణిలో ఉన్నాడు కదా. అమర భాగంలో పడుకున్నాడు కదా. మునిగిపోతే మొదట మునిగిపోయింది దేవుడే.
అమ్మ అర్థమైందన్నమాట. నిజంగా మునిగిపోవాల్సి వస్తే మనందరికంటే ముందు ఎవరు మునిగిపోవాలా? ఆయనే కదండి మునిగిపోవాలా. అమర భాగం ఆయన పడుకున్నాడు. ఆయన తుఫాన్ వచ్చింది, పైన మనం కంగారు పడిపోతున్నాం. ఇంకా మునిగిపోతే దూకి ఏటన్నా కొట్టచ్చాలో. పాపం ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. మునిగిపోతే అటు నుంచి అటు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయనకి లేని చింత నీకెందుకు? ఆయన అన్నాడు, నా తోడు నీకుంది కదా, నా సహాయం నీకు అందిస్తాను కదా అని ఆయన మాట్లాడటమే కాదు, ఆయన వారితోనే ఉన్నాడు. కానీ వారికి ఏమొచ్చిందయ్యారంటే అవిశ్వాసము, అవిధేయత వారిలో ఉన్న కారణాన అయ్యో బాబాయ్ మునిగిపోతాం బాబాయ్. ఇంకొక మాట చెప్పమంటారు, అందరూ మ్యాక్సిమం 3-4 ఈత కూడా వచ్చంటారా? రాదంటారా? ఎలా చెప్తున్నారు మీరు చెప్పండి? ఎప్పుడు ఈత కొట్టాడు ఆయన? వారు జాలర్లు కాబట్టి వారికి ఏమొస్తుంది చెప్పండి? 99% వారు ఎదగలరు. అంత మునిగిపోయి అంత పరిస్థితులు వాళ్ళకి ఏమీ ఉండవు. కానీ వారి యొక్క ఆతృత, అవిధేయత, అవిశ్వాసము వారిలో నెలకొన్న కారణాన యేసుక్రీస్తు కూడా ఉన్నప్పటికీ కూడా, దేవుడు వారితో ఉన్నప్పటికీ కూడా వారు ఏమైపోతారు చెప్పండి? గాబరా పడిపోతున్నారు. మీకు ఒక మాట చెప్పంటారా? మీకు ఒక శ్రమ కలిగినప్పుడు ఎందుకు వచ్చాయి అంటారు? ప్రవ్వా అని అంటారు. ప్రవ్వా అంటారు, శ్రమలు ఎందుకు వచ్చాయి అంటారు. అంటే ప్రభు ఉన్నాడని అంటున్నారు, శ్రమలు వచ్చాయని కూడా మీరు అంటున్నారు. అంటే మన పరిస్థితి కూడా శిష్యుల పరిస్థితి వల్లే ఉందేమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మొదట ఆయన దేవుని సన్నిధి మీద ప్రశ్నిస్తున్నాడు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే, నీవే మాకు తోడుగా ఉంటే ఇదంతయు మాకేలా సంభవించాలి? ఈరోజు మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని సన్నిధి మీద ఎప్పుడు కూడా ప్రశ్నించొద్దు. రెండవదిగా ఆయన దేవుని కార్యం మీద ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నాడు? ఇదంతయు మాకు ఎలా సంభవించను, అక్కడికి అయిపోయింది. రెండవదిగా యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించేనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? మొదటేమో దేవుని సన్నిధి మీద ప్రశ్న వేశాడు. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే దేవుని కార్యముల మీద ఆయన ప్రశ్న వేస్తున్నాడు. నిజమే, మా తాతగారు ఆ నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే, మాకు నిద్ర రాకపోతే మాకు చెప్పిన కథలు ఏంటి అనుకుంటున్నారు? అనగనగా చందమామ, అనగనగా రాజుగారికి 7 చేపలు 7 కొడుకులు, ఈ కథలు కాదు మాకు చెప్తా. మీరు నిద్ర రాకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి? ఎప్పుడైనా బైబిల్ స్టోరీలు చెప్పి నిద్ర పుచ్చారా మీ పిల్లల్ని? ఒరే మా చిన్నప్పుడు మేము అలాగెళ్తాడు, చిన్న చెట్టు మీద దెయ్యం ఉండేదిరా. ఆయన చిన్నప్పటి నుంచే దెయ్యానికి బలి చేస్తున్నావు నువ్వు. చిన్నప్పటి నుంచి దెయ్యానికి అప్పచెప్తున్నావు నువ్వు. ఎప్పుడు యేసుక్రీస్తుకి అప్పచెప్పిన పాపం బాలే. మీరు గమనించండి, ఏ పల్లెటూరన్నా వెళ్ళండి, మేము చిన్నప్పుడు ఎలా వెళ్తారా అక్కడ దెయ్యాలుండిరా, లేకపోతే నక్కలుండిరా, కుక్కలుండిరా, అవి ఉండేరా ఇవి ఉండేరా అని చెప్పారు. కానీ ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు పెడితే కనీసం ఆ రొట్టె మీద ఆకలి కలుగుతుంది, ఆశ కలుగుతుంది. దానికి ఆ చేప ముక్క మీద ఆశ కలుగుతుంది. అయ్యో ఎక్కడ పంచారని చెప్పేసి ఆ అధ్యాయం చదవడానికి ఇష్టపడతారు. ఎప్పుడు చూడు దెయ్యాలకి కుక్కలకి అప్పచెప్పడమే మా పిల్లల్ని. ఎప్పుడు యేసుబాబుకి అప్పచెప్పిన పాపని మనం బాగాలేదు. వీళ్ళ తాతలు ఏం చెప్పారట? బాబు గిద్యోను మనవరా, నువ్వు ఇలాగంటున్నావు కానీ ఆనాడు 100 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ. గిద్యోను అంటున్నాడు, 100 సంవత్సరాల క్రితము మీరు యోర్దాను నది దాటి మీరు కనాన్లోకి ప్రవేశించారు కదా. అంతకు ముందు రెఫ్యూజీలో మీరు ఉన్నప్పుడు మీకు తాగడానికి నీళ్లు లేకపోతే ఆయన ఎదురుగా బండ మీద ఉండి ఆ బండను కొట్టమన్నప్పుడు నీళ్లు సమృద్ధిగా వచ్చాయని చెప్పావు కదా. అంతకు ముందు నువ్వు ఎర్ర సముద్రం దాటామని చెప్పావు కదా. 20 లక్షల మంది కాల్బలం పైబడి ఉండగా అంత సముద్రాన్ని విరదీసి ఆ రహదారిలో నడిపించారని చెప్పావు కదా. అంతకు ముందు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 రకాలైన తెగులు రప్పించారని చెప్పారు కదా. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చీకటి కమ్మింది కానీ మా ఇశ్రాయేలు ఇంట్లో మాకు అంతా వెలుగే ఉంది, కానీ ఐగుప్తుల ఇంట్లో చీకటిగా ఉందని చెప్పావు కదా. వింటున్నారా? మరి ఇన్ని చెప్పినటువంటి నీవు ఇన్ని సంగతులు విన్నటువంటి మేము మరి ఈ యొక్క అద్భుత కార్యములన్నీ ఏమైపోయాయి? మేము ఎందుకు దీనస్థితికి వచ్చేసాము? ఈ శక్తి లేని స్థితికి మేము ఎందుకు వచ్చేసాము? ఈ కరువు కాలంలో మేము ఎందుకున్నాము? బిక్కుమంటే మేము ఎందుకు బ్రతుకుతున్నాము? ఈ కార్యములు అన్ని ఏమైపోయాయి బాబు అని దేవుని యొక్క కార్యముల మీదే ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రశ్న వేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘం, ఎందుకు చేయలేదు కార్యాలైనా? ఆనాడు ఐగుప్తులకు చేసినట్టు ఐగుప్తుని శిక్షించి ఇశ్రాయేలు తప్పించిన దేవుడే కదా ఆ రోజు ఉన్నాడు, గిద్యోను రోజుల్లోనూ ఉన్నాడు.
మరి ఎందుకు అప్పుడు చేసి ఇప్పుడు ఎందుకు చేయలేదు అని అంటే, ప్రియమైన వాళ్ళారా, అదే 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, దేవుని పిల్లలు ఆయనకు అందుబాటులోనికి రాక. ఈరోజు దేవుడు ఎందుకు కార్యాలు మన జీవితాల్లో చేయడం లేదో తెలుసా? మనము దేవునికి అందుబాటులోనికి రాక, ఆయన యొక్క సహవాసంలోనికి రాక, ఆయన సన్నిధిలోనికి రాక, ఆయన యొక్క ఆలోచనలకు మనం రాక, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం రాక, ఆయన యొక్క యథార్థతలోనికి మనం రాక, ఆయన చెప్పింది మనం చేయక దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం లేదు. అంతే తేడా. ఏమైందండి 1వ వచనంలో 6వ అధ్యాయం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుని యొక్క అందుబాటులోనికి దేవుని పిల్లలు రాకపోతే దేవుని కార్యాలు మనము చూడలేము. మన ఇష్టానుసారంగా బ్రతికి, లోకానుసారంగా బ్రతికి, దేవునికి దోషులయ్యి, దేవునికి ద్రోహులయ్యి, దేవునికి దుష్టులయ్యి, పనికిరాని పనికిమాలి పనులన్నీ చేసుకుంటూ లోకముతో స్నేహము, లోకముతో సహవాసము, లోక క్రియలతో నింపబడినటువంటి మనకు దేవుని కార్యాలు ఎలా చేస్తారని నేను అనుకోవాలి. ఈరోజు గిద్యోను అడిగాను, ఆయన సన్నిధి మీద ప్రశ్న వేశాడు, ఆయన యొక్క కార్యాల మీద ప్రశ్న వేస్తే ఆయన అంటున్నాడు, ఎందుకు నేను కార్యాలు చేయలేదో తెలుసా గిద్యోను? మీరు నాకు అందుబాటులోనికి రాని కారణాన్న 7 కారణాలు మీకు నేను చూపించాను. వాళ్ళు అక్కడ చేసినటువంటి పనులు గత వారంలో నేను చెప్పాను. ఆ 7 విషయాలను బట్టి దేవునికి అందుబాటులోనికి రాక, దేవుని చెప్పు చేతుల్లోనికి రాని కారణాన, దేవుని యొక్క మార్గంలోనికి రాని కారణాన ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులను అమాలేకులకు అప్పగించి వారిని శిక్షించాడు. మరి ఈ రోజు ఎందుకు నీకు శిక్ష వచ్చింది చెప్పు? ఇప్పుడు సరే, శిక్ష కాకపోతే ఎందుకు శ్రమలు వచ్చాయి, ఎందుకు ఇబ్బందులు వచ్చాయి, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఏంటి నా బతుకనో సతమతం అయిపోతున్నావు కదా. మరి నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా? ఇది నీ ప్రశ్న. ఈరోజు దేవుని మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నాకు అందుబాటులో ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దీనికి సమాధానం ఉండదు మన దగ్గర. నీకు నచ్చితే అందుబాటులో ఉంటావు, నీవు దేవుడు మేలు చేయాలనుకో స్తుతించడానికి వస్తావు, లేదా కీడు జరిగిందనుకో మొరపెట్టుకోవడానికి వస్తావు దేవుని సన్నిధికి. అంతేనా? అయితే మేలు, లేకపోతే మరి దినమెల్లా నేను మొరపెట్టుచున్నాను, దావీదు మాటలు ఏమైపోవాలి? నేను దినమెల్లా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను 3 మారు ప్రార్థన చేస్తున్నాను దానియేలు అన్నాడు కదా, 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు కదా. మరి ఇవన్నీ ఏమైపోతాయి మన జీవితాల్లో? ఇవి లెక్కలోకి తీసుకో. మనం ఒక లోక సామెత ఉంటుంది కదా, అమావాస్యకి మాట్లాడరే పున్నానికి. అయితే దేవుడు మేలు ఏదన్నా చేసేవాళ్ళ, లేకపోతే ఏదైనా కీడైనా జరగాల, అప్పుడే మనకు యేసుబాబు గుర్తొస్తాడు, ఆయన ఏర్పాటు చేసుకున్న పాస్టర్ బాబు గుర్తొస్తాడు. ఇంకెప్పుడు అప్పుడే గుర్తొస్తారండి. లేదంటే ఇంకా యేసుబాబు మనకి ఇచ్చిన వాక్యము గుర్తొచ్చి అప్పుడు కన్నీళ్లు కారుస్తావు. ఎలా కారుస్తావంటే, సీముడి కన్నీరు 2 ఏకమైపోయి బైబిల్ మీద పడిపోతాయి. ఆ చీముడి వల్ల ఉపయోగం లేదు. అవసరాన్ని బట్టి కార్చే కన్నీరు కూడా ప్రతిఫలము ఉండదు 100%. అవసరాన్ని బట్టి కన్నీరు కార్చేవాడు కన్నీరు ఎప్పుడు దేవుడు తొడ్డు. యథార్థముగా కన్నీరు కారిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కార్యాలు జరగకపోవడానికి కారణం దేవుడు కాదు, దేవుని సన్నిధి కాదు, దేవుని లోపము కానే కాదు. లోపం ఎవరిదే? అది మందని మాత్రం అందరి మీద దోసేయకండి. నాది అని ఒప్పుకో దేవుని దగ్గర. ఇక్కడ గిద్యోనుకు వచ్చినటువంటి ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని సన్నిధి మీద ప్రశ్న, నీవు మాకు తోడుంటే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది? రెండవది, దేవుని కార్యముల మీద ప్రశ్న, నిజంగా ఆనాడు మా తాత ముత్తాతలుగా చేసిన అద్భుతాలను ఏమైపోయాయి? ఆయన దగ్గర ఏమి తరిగిపోవు, ఇంకుపోవు, అద్భుతాలు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. కానీ అవి పొందుకోపోవడానికి కారణం ఏంటంటే, మనము ఆయన అందుబాటులోనికి రాలేదు. మూడవ ప్రశ్న ఏంటంటే, అందులోనే ఆ ప్రశ్నలో మూడవది దేవుని అవగాహన మీద ప్రశ్న. దేని మీద మాట్లాడరే? నోరిప్పండి అప్పుడప్పుడు. దేవుని అవగాహన మీద ప్రశ్న. దేవుని అవగాహన మీదే ప్రశ్నించే స్థాయి. చూద్దాం, 15వ వచనాన్ని చదవండి. అతడు చిత్తమున ఏలినవాడా, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా
సో వాట్ అంతేనా అర్థం? అయిననేమి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? అయితే ఏంటి? ఎంత చిన్న మాట ఎంత మాట్లాడితే ఆయన అన్నాడు సో వాట్. నువ్వెన్నైనా దేవుడు చెప్పు, నువ్వెన్ని కహానీలైనా చెప్పు, సో వాట్ అంటాడు దేవుడు సింపుల్గా. అయితే ఏంటి? ఇక్కడ దేవుడి యొక్క అవగాహన మీదే ప్రశ్న. ఈ ప్రశ్న వల్ల తప్పేమీ లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో తన కుటుంబమును కూర్చున్నటువంటి ప్రశ్న. నా కుటుంబము చిన్నది, నా గోత్రము చాలా ఎన్నికలేనివే, మా పితరుల కుటుంబంలో కనిష్ఠున్నే అని ఆయనతో చెప్తే సో వాట్. అయితే ఏంటి? నీవు ఎన్నికలేని వాడివే, నీ కుటుంబము చిన్నదే, నీవు జ్ఞానం లేని వాడివే, నీకు ప్రార్థన చేయడము రాదు, కానీ దేవుని మీద విశ్వాసం మాత్రం ఉంది. విశ్వాసం ఉంది కదా, నీ ప్రార్థన చేయలేకపోతే ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ప్రభా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నా కుటుంబం చాలా చిన్నదయ్యా, నేను చదువుకోలేదయ్యా, సో వాట్. పేదరు ఏ డిగ్రీ చదివాడు చెప్పు? పేదరు ఏ డిగ్రీ చదివాడు? ఏ యూనివర్సిటీలో చదివాడు? నిన్ను చదివించడానికి ఆయన ఉన్నాడు, నీ చేత రాయించడానికి ఆయన ఉన్నాడు. ఆమోస్ ఏం చేసేవాడండి? కాపరి, ఆ గొర్రెలు వాటిని కాసుకునేవాడు. ఎవరు రాయించారు ఆయన చేత? అవగాహన మీద, దేవుని అవగాహన మీద ప్రశ్న వేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమా. నువ్వు ఎలా చేస్తావు కార్యము? దేని సహాయం చేత ఇశ్రాయేలు రక్షింపగలను? 127వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. వ్యర్థమే. ఎవరు కాపాడకపోతే వ్యర్థము. మరి ఎవరు కాపుదలతో రక్షించవు నువ్వు? అంతే, నా కాపుదల నీకుంది, నీవు ఇశ్రాయేలీయులను రక్షిస్తావు. నా కాపుదల నీకు ఇస్తున్నాను, నీవు ఇశ్రాయేలీయులను రక్షిస్తావు. సరే ఇంకొక మాట చూద్దామా? చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే. మరి ఏడికి నువ్వు కంగారు పడిపోతావు? నేను నీ కాపుదల ఇచ్చాను కదా, నా సహాయం నీకు ఇచ్చాను కదా, నేను నిన్ను బలపరుస్తాను. అమాలేకులను చూసి భయపడిపోక, ఆ దండుని చూసి భయపడిపోక, నీ స్థితిని చూసి భయపడిపోవద్దు. నాకు నీ మీద ఒక అవగాహన ఉంది. నేను అవగాహనతోనే దగ్గరకు వచ్చాను. నేను ఆ ఇశ్రాయేలుని కాపాడడానికి, నీ ప్రజలను, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను. నా కాపుదల నీకు ఇస్తాను. నేనే నిన్నేం చేస్తాను? బలపరుస్తాను అంటున్నాడు. మరి నువ్వేంటి ప్రభా, ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ప్రభా, నేను ఎలాగైపోయినట్టు ప్రభా, నేను అలాగైపోయినట్టు ప్రభా అని నువ్వు దేవుని నిందించే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఆయన నీ పక్షంలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆయన అంగీకరించి ఆయన మార్గాలకు రా. మొదట ఆయన దగ్గరికి రా, ఆయనకు అందుబాటులోనికి రా, ఆయన చెప్పిన పని చేయడానికి నువ్వు అందుబాటులోనికి రా. మనం ఆయనకు అందుబాటులో రాకపోతే ఏం చెప్తానైనా, ఏం మాట్లాడతానైనా? మనం ఎక్కడో దూరంగా ఉన్నాము. ఆయన పిలిచినా మనకి వినబడిన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాము. ఆయన అంటున్నాడు, మీరు నాకు అందుబాటులో లేరు నాయన, మీరు అందుబాటులో లేని కారణాన్న నేనేం మాట్లాడాలో నాకు అర్థంగా, ఏం మాట్లాడతానని ఎక్కడో దూరంగా ఉన్నావు. దగ్గరికి వస్తే ఆయన మాట్లాడి నీకు చక్కని సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయనకు అందుబాటులో లేము. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుని అవగాహన మీద ప్రశ్న వేశాడు. దేని సహాయంతో నేను ఇశ్రాయేలును రక్షించగలను అంటే నా కాపుదల ఉంది, నువ్వు భయపడకు. ఇంకా నేను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేస్తాను. అప్పుడు నువ్వు వెళ్ళి నీ యొక్క ప్రజల్ని ఏం చేస్తావు? రక్షించుకోగలుగుతావు. మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఈ మాటను ముగించడానికి మాట చెప్తున్నాను. ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయగానే వేయకూడని ప్రశ్నలు చెప్తా ఉన్నాను. నెంబర్ 1, దేవుని సన్నిధి మీద ఎప్పుడు ప్రశ్నించుకును. నెంబర్ 2, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద ఎప్పుడు కూడా నువ్వు ప్రశ్న వేయొద్దు. 3వదిగా దేవుని ఉనికి మీద కూడా మనం ఎప్పుడు కూడా ప్రశ్న వేయకూడదు. నువ్వు ఉన్నావా ప్రవ్వా? ఇదే దిక్కు మళ్ళీ ప్రశ్న. ఉన్నావనే కదా నమ్మావు, ఉన్నావనే కదా 25 సంవత్సరాలు విశ్వాసం చేశావు, ఉన్నావనే కదా బైబిల్ చేత పట్టుకున్నావు, ఆయన ఉన్నాడనే కదా నువ్వు నీ కుటుంబం వస్తున్నావు. మళ్ళీ ఉన్నావా? అసలు ఉన్నావా?
ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా ఎవరి మీద వేయకూడదు. అది ఆయన యొక్క ఉనికి మీద, వ్యక్తిత్వం మీద, ఆయన సన్నిధి మీద ఎప్పుడు ప్రశ్నలు వేయనే కూడదు. మూడవదిగా మనం ఏం ఆలోచన చేశాము? గిద్యోనుకు వచ్చినటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది లేదా? గిద్యోనికి దొరికింది ప్రియమైన వాళ్ళరా. నాలుగవదిగా గిద్యోను ప్రశ్నించాడు కాబట్టి నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే గిద్యోను కన్నుల ఎదుట దేవుని ప్రదర్శన. గిద్యోను కన్నుల ఎదుట దేవుని యొక్క ప్రదర్శన. దేవుణ్ణి నువ్వు ప్రశ్నించావు, మరి జవాబు చెప్పకుండా ఉంటారా దేవుడు? చెప్పండి. ఒక కుమారుడు తండ్రిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారు కదా. డాడీ రేపు ఫీజు కట్టాలి అని అన్నాడు, ఏం చెప్తావు? అయితే రేపు కడతానంటే, లేకపోతే ఒక వారం పట్టుద్ది అంటావు. మౌనంగా ఉంటావా? మాట్లాడరే. అమ్మ నాకు నేను రేపు స్కూల్కి వెళ్తున్నా, రేపు నా బర్త్డే కాబట్టి ఆ యొక్క బీరుబలమైనటువంటి ఆ యొక్క హారం, గొలుసు అర్ధచంద్రాకారంలో ఉంటుంది, అదొకటి. ఏ రకరకాలు ఉంటాయి మీ బీరుబాల్లో. అమ్మ నేను స్కూల్కి వేసుకుని వెళ్తానంటే మౌనంగా ఉంటావా? ఏదైనా మాట్లాడతావా? మాట్లాడతారు కదా. అయితే ఓకేనమ్మా, లేకపోతే వద్దమ్మా, బంగారం వేసుకెళ్ళకూడదమ్మా, మనకు బంగారం తెలిసిపోద్దమ్మా అని అంటావు, ఏదో అంటావు కదా. మరి దేవుని ప్రశ్నించిన తర్వాత దేవుడు మరి తను నిరూపించుకోవాలి కదా, తనకు ప్రదర్శన చూపించాలి కదా. రెండు ప్రియమైన వాళ్ళరా, చదువుదామా 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న ఆ యొక్క సారాంశంలో చదవండి. 17వ వచనం చదవండి. 17వ వచనము 17. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఆయన అంటున్నాడు, నీవే ఆయనని నేను ఎరుగునట్లు ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఒక సూచన కనపరచు. అమ్మ వదిలేలా లేడని గిద్యోను ఎలాగైనా సరే దేవుణ్ణి పొందలేదు. కారణం ఏంటి? తన స్వప్రయోజనం కొరకు కాదు గిద్యోను ప్రయాస, తన ప్రజలను రక్షించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. నీవే ఆయనని నేను ఎరుగునట్లు నా ఎదుటి నువ్వేం చేయాలి? ఒక సూచన చెయ్యాలి, ఏదన్నా ఒక కార్యమును చేయి అని మాట్లాడాడు. 18. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని నేను పెట్టే వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన అంటున్నాడు, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండేదను అంటున్నాడు. చూసారా దేవుడు అంత గొప్పవాడు. నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏం చేశాడు ఆయన? మాట్లాడరా. మరి మనమేంటి మరి? కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు భూమి అంతా తిరిగేస్తూ ఉంటాం మనం. నీవే ఆయన వాడిని నెరుగునట్లు నేను తెచ్చినటువంటి అర్పణను స్వీకరించినట్లుగా నేను వచ్చే వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా. ఆయన ఎంత గొప్ప దేవుడండి. అందుకు ఆయన ఏమన్నాడు చెప్పండి? నీవు తిరిగి వచ్చే వరకు. ఆయన ఎంతసేపట్లో వస్తారు చెప్పండి? అమ్మా ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తారో నాకు తెలదు. శనివారం వస్తారో వెళ్ళగో నాకు తెలియదు, ఆదివారం కూడా నాకు నమ్మకం లేదు. నేను చెప్తాను, ఇప్పుడు మీకోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు కూడా గిద్యోను ఎప్పుడు వస్తాడనుకుంటాడు? వెంటనే వచ్చేస్తాడనుకుంటాడా? ఒక నిమిషంలో వస్తాడనుకుంటాడా? లేకపోతే ఒక అరగంటలో వస్తాడనుకుంటాడా? ఒక రోజు పడుతుందంటారా? ఏమో మనకైతే తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే, నీవు వచ్చే వరకు మాట్లాడరే, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడ ఉండేదును. ఇంతకంటే ఆయన కన్ను ఎదుటి ప్రదర్శన ఏం కావాలి చెప్పండి? ఆయన్నే సాక్షాత్తు గిద్యోను కొరకు నేను వెయిట్ చేస్తానన్నాడు. ఇంతకంటే గొప్ప ప్రదర్శన ఏం కావాలి? ఈరోజు మనకు ఏం ప్రదర్శన కావాలంటే, మనకు వచ్చిన సమస్య చిటికలో తీరిపోవాలి. కాళ్ళు నొప్పి వచ్చిందంటే వెంటనే టచ్ అనగానే నీ నొప్పులన్నీ ఏమైపోవాలా? నీ నొప్పులు, నీ అప్పులు పుస్తకాకైపోవాలి. అప్పుడే మనం దేవుని నమ్ముతాం. అప్పుడే దేవుడు మన కన్నుల ఎదుట ఆయన తన యొక్క ప్రదర్శన కనిపించినట్లు. కానీ ఆయన అంటున్నాడు, నీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ, నేను మీ కొరకు వీరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో ఉండి మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడట? ఒప్పిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరున్నారు? మాట్లాడరండి. లేరా? నిద్ర వస్తుందా? మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? మరి ఉన్నావా అని ఎందుకు ప్రశ్నిస్తున్నా నువ్వు?
అసలు ఉన్నావా అని ఎందుకు అడుగుతున్నావు? నీవు నాలోనికి రా నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే ఎప్పుడు ఆయన ఎల్లగొడేసి ఉంటావు. నువ్వు పోతాడు. పాపతో ఏం చేస్తాడు? మన హృదయాలు అపవిత్రతకి మనం చోటిస్తే, దోషణకు చోటిస్తే 7 దయ్యాలు మన హృదయాల్లో ఉంటాయి. ఆయన ఎక్కడ ఉంటారు? పాపం ఆయన పరిశుద్ధుడు కదా. అపవిత్రతతో పోలికేంటి? ఆయన యథార్థవంతుడు, మనం అన్యాయస్తులము. ఈ రెండింటికి సింక్ అవ్వదుగా అంటే ఆయన మనం బయట ఉన్నట్టే. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆయన అంటున్నాడు నీ వచ్చే వరకు నేను ఇక్కడనే ఉంటాను అన్నాడు. సరే, తర్వాత అప్పుడు వెంటనే గిద్యోను గారు ఏం చేశారు చెప్పండి 19లో. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి క్రిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. సరే, 20 కూడా చదువుతాం. దేవుడి దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతను అలాగ చెయ్యగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమైన. చూడండి ప్రియమైన వాళ్ళరా, నీవే ఆయన అని నేను ఎరిగినట్లు నాకు ఏదైనా ప్రదర్శన చూపించు అన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? అక్కడనే నిలిచి ఉన్నాడు. గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాస్తవానికి చెప్పాలంటే గిద్యోను పరిస్థితులు ఏమీ కూడా బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే ఆయన ఏం తెచ్చాడు? అక్కడ ఒక మేక పిల్లను తెచ్చాడు. తూమెడు ఏం తెచ్చారు? తూమెడు పిండిని తెచ్చాడు గిద్యోను వెళ్ళి. చూడండి, అక్కడ మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో వారు ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీకి ఉండనియా లేదు. వారికి ఏమి లేదు? ఇప్పుడు గొర్రెలు లేవు, మేకలు లేవు, ఎద్దులు లేవు. వారికి ఉన్న పంట పొలాలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారట? లేకుండా చేసేసారు. అక్కడ ఆయన గాడుగు చాటు నుండి ఏదో కొన్ని గోధుమల పనులు ఉంటే వాటిని ఏం చేస్తున్నాడు? దొంగగొట్టుకుంటున్నాడు. అంటే ఆయనకు ఉన్నవి వారి కుటుంబం తినడానికి సరిపోద్దేమో, ఒకవేళ ఒక మేకపిల్ల మిగిలిందేమో. కానీ ప్రియమైన దేవుని సంగమా, గిద్యోను తన కొరకు తన కుటుంబం కొరకు చూసుకోలేదు. కానీ తనకు కలిగినటువంటి ఆకర్షణలో ఆ యొక్క పిండిని మేక పిల్లను తీసుకొని ఏం చేశాడు చెప్పండి? దాన్ని వరించి చక్కగా వంట చేసి ఆ యొక్క రొట్టెలు చేసి ఎక్కడ తీసుకుని వచ్చాడు? దేవునికి అర్పించాడు. మరి దేవుడు తను తాను నిరూపించుకున్నప్పుడు మరి గిద్యోను ఒకడు ఏం చేయాలి? తనేమిటో నిరూపించుకోవాలి కదా. తాను ప్రశ్న వేశాడు, ఉండమని చెప్పినప్పుడు దేవుడు తన కన్నులు ఎదుటి ఉన్నాడు. మరి దేవుడు ఉన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు అంటే ప్రియమైన వాళ్ళరా, తనకు కలిగిన దాని సమస్తాన్ని తీసుకొని వచ్చి ఏం చేశాడు? అది యెహోవా దూత. పాత నిబంధన గ్రంథములో యెహోవా దూత అనేటువంటి మాట ఎక్కడైతే కనబడితే ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు లేడు కదండి మీరు అనొద్దు. యెహోవా దూత అనేటువంటి మాట కొన్ని మార్లు రాయబడి ఉంటది. ఆ యెహోవా దూత అనేటువంటి మాట ఎక్కడైతే రాయబడిందో ఆ ప్రతి మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడేటువంటి మాట. ఏమా అది ఎవరి కొరకు మాట్లాడబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏమి తీసుకొని వచ్చారయ్యారంటే, మా పాపను కొంచెం బయట తీసుకుని వెళ్ళండి ప్లీజ్ చెల్లి. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేవుని దగ్గరికి ఆయన ఏం తీసుకొని వచ్చాడు చెప్పండి? అర్పణను తీసుకొని వచ్చాడు. తనకు ఉన్నదో లేదో ఆయన అక్కడ చూడలేదు. తన ఇంటి వారు తింటారో తినరో ఆయన చూడలేదు. అయ్యో ఇవి అర్పించేస్తే నాకుందో లేదా అని ఆయన పట్టించుకోలేదు. కానీ తనకు కలిగిన సమస్తాన్ని ఆయన ఏం చేశాడయ్యానంటే దేవుని పాదముల దగ్గరకు ఆయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దూత ఏం చేశాడట? అక్కడ తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆ రాయిని ముట్టినప్పుడు ఆ రాతిలో నుంచి మంట పుట్టి అగ్ని పుట్టి వారు అర్పించినటువంటి ఆ యొక్క అర్పణది కాల్చివేసింది. అలా కాల్చివేయబడడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అది స్వీకరించబడిందని అర్థం. అదేం చేయబడింది?
స్వీకరించబడింది. ఆయన స్వీకరించాడు. ఈ రోజు నువ్వు అర్పించినటువంటి నీ హృదయాన్ని దేవుడు స్వీకరిస్తాడు. నువ్వు అర్పించినటువంటి అర్పణలను, కానుకలను, కృతజ్ఞత కానుకలను ఆయన సమస్తము ఆయన స్వీకరించేటువంటి దేవుడు. అయితే నీవు అర్పించేటువంటి హృదయం ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు దేవునికి అందుబాటులోనికి వచ్చావా? దేవునికి దగ్గరగా ఉన్నావా? నీవు దేవునికి అందుబాటులోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అర్పించినటువంటి అర్పణలను ఆయన స్వీకరిస్తారు. అక్కడ ఆయన స్వీకరించారు. ఇక్కడ ఆయన కర్ర పట్టుకొని నిలబడ్డు నాకు ఏమర్థమైందో చెప్పంటారు ప్రియమైన వాళ్ళరా? ఆయన కాపరి అని నాకు అర్థమైంది. ఆయన ఎవరు చెప్పండి? కాపరి. ఆయన కాపరి, మనము ఆయన మేపడి గొర్రెలకు ప్రియమైన వాళ్ళరా. గిద్యోనుకు కనిపించినటువంటి యేసుక్రీస్తు నాకు కాపరిగా కనిపించాడు. అలాగే హోరేబు కొండ మీద అగ్ని మంటల్లో మోషేకి కనిపించినటువంటి దేవుడు అగ్ని వంటి దేవుడిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన దహించే అగ్నిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన కాపరిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అలాగే యెరికోలో కత్తి పట్టుకుని నిలబడినటువంటి ఆ దేవుడి దూత సైన్యములకు అధిపతియగు యెహోవాగా మనకు కనపడతా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు, ఆయన అగ్ని వంటి దేవుడు, ఆయన కాపరి అయినటువంటి దేవుడు. ఈరోజు నీ అర్పణలను ఆయన స్వీకరించాడా? నీ అర్పణను ఆ యొక్క పరిశుద్ధ అగ్ని చేత పవిత్రపరిచాడా? నీవు దేవునికి అర్పించుకో, నీ హృదయాన్ని అర్పించుకో, దేవుడు పవిత్రపరుస్తాడు. ఆయన వాక్యమైన అగ్ని చేత మనం పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన స్వీకరించేటువంటి కాపరిగా మనకు ఆయన కనిపిస్తా ఉన్నాడు. మరి ఈ రోజు నీ ప్రదర్శన ఎలాగుంది? నువ్వు దేవుని ప్రదర్శన అడుగుతున్నావే, నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావే, మరి నా ప్రదర్శనలు ఎలాగున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన స్వీకరించాడు కాబట్టి చూడండి, మంచి మాట మనం చూద్దాం. 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆయన స్వీకరించినాడు కాబట్టి అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావమని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. చాలని దేవుడు స్వీకరించాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడని. యెహోవా సమాధానకర్త అంటే అర్థం ఏంటి చెప్పండి? యెహోవా షాలోమ్, దేవుని యొక్క సమాధానం నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను సమాధానపరుస్తున్నాడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు సహాయము చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క సమాధానం అనుగ్రహించి అక్కడ గిద్యోనును ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ రోజు నన్ను కూడా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నిన్ను నీవే దేవునికి అర్పించుకో, నిన్ను నీవే దేవునికి సమర్పించుకో, ఆయనకు ఇష్టడుగా బ్రతుకు, ఆయనకు అందుబాటులోనికి రా. ఖచ్చితంగా అంటున్నాడు నీకు సమాధానము, నీవు భయపడొద్దు. నీవే స్థితిలో ఉన్నా సరే గాని, నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నువ్వు భయపడవద్దు. నువ్వు ఒంటరిని అనుకుంటున్నావేమో, నీకెవరో లేరని అనుకుంటున్నావేమో, నాకు ఆధారం లేదని అనుకుంటున్నావేమో. గిద్యోను అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చూడండి ప్రియమైన, మనం ఆలోచన చేస్తే ఈ యొక్క దృశ్యం అంతా కూడా ఆందోళనతో మొదలైంది. అవునే కదండి? గిద్యోను పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు? ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఆయన ఆరాధనతో ముగించాడు. ఆయన ఏం కట్టినట్టు అక్కడ? యెహోవా నామమున బలిపీఠము కట్టి, యెహోవా నామమున బలిపీఠము కట్టాడు. ఆందోళనతో మొదలైన దృశ్యము ఆరాధనతో ముగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇక్కడ మన అందరి జీవితాలు ఆందోళనగానే ఉన్నాయి. ఎవరి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే నువ్వు ప్రభువులకు సమీపంగా ఉంటే నీ యొక్క ఆందోళన తీసివేస్తాడు. మన జీవితాలు ఆరాధనతో ముగిస్తాం. మనం అక్కడ గానుగు చాటున ఉన్నాడు, హింస పరిస్థితుల్లో ఉన్నాడు, భయపడుతూ బ్రతుకుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ ముగింపు ఎలా ఉందో తెలుసా? బలిపీఠం ముందు నిలబడ్డాడు. అక్కడ గానుగు చాటున ఉన్నాడు, ఇక్కడ బలిపీఠం ముందు దేవుడు విడిచిపెట్టలేదు గిద్యోన్ని. ఈరోజు నన్ను కూడా విడిచిపెట్టడు. ప్రియమైన వాళ్ళారా, నీ ఆందోళన తీసివేసి ఆరాధనిస్తాడు. నువ్వు గానుగ చాటున ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, చీకటిలో ఉన్నావు, ఆయనకు సమీపంగా వస్తే నిన్ను బలిపీఠం ముందు నిలబెట్టేటువంటి దేవుడు నా దేవుడు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు, ఇక్కడ దేవునితో ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి! అక్కడ ఎలాగున్నాడు చెప్పండి? ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఆ యొక్క గోధుమలను దొల్లగొడుతున్నాడు. కానీ ఇక్కడ ఎవరితో ఉన్నాడు చెప్పండి? మాట్లాడి ఎవరితో ఉన్నాడు? ఈరోజు మరి నువ్వు దేవుడితో ఉన్నావా? దేవుడు మనతో ఉన్నాడా? ఒకసారి ఆలోచన చెయ్యండి.
ఆందోళన తీసివేసి ఆరాధన ఇచ్చాడు. నువ్వు గాలుగు చాటులో నిన్ను బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చాడు. ఒంటరిగా ఉన్న నిన్ను ఆయన మనకు తోడుగా వచ్చేసాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఆయన యొక్క ప్రదర్శనలో ఏమి ముందు కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. నువ్వు నేను సజీవు లెక్కల్లో ఉన్నాం, ఎంతకంటే గొప్ప కార్యం ఏమి కావాలి? దేవుని ఆయుష్ ఇచ్చాడు కదా, బ్రతకనిచ్చాడు కదా, ఆహారం ఇచ్చాడు కదా, వస్త్రాలు ఇచ్చాడు కదా, అన్ని సమకూర్చాడు కదా. మరి ఎందుకు నువ్వు నేను దేవునికి అందుబాటులోకి రాలేకపోతున్నాం? ఎందుకు దేవునికి దోషులుగా కనబడుతున్నాం? ఎందుకు ద్రోహులుగా ఉన్నాం? ఎందుకు దుష్టులుగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ లోకాన్ని విడిచిపెట్టు, లోకాశ విడిచిపెట్టు, లోక స్నేహాన్ని విడిచిపెట్టు, నీటువంటి అవిధేయతను తీసివేసాయి, నిర్లక్ష్యాన్ని మొదట దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోకపోతే మనము కూడా ప్రియమైన వాళ్ళరా మన జీవితాలు ఆందోళనగానే ఉంటాయి. దేవుని తోడు పొందుకోలేము, బలిపీఠం ముందుకు రాలేము, ఆరాధనలో మనము ఉండలేము. ప్రియ దేవుని సంగమ, సహోదరి సహోదరులరా, దేవుడంటే భయమును భక్తి కలిగి ఉండండి. దేవునికి అందుబాటులోకి రండి. ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఆనాడు గిద్యోనుకు తోడై ఉన్నాడు, మనందరికీ తోడై ఉంటాడు.